అంశము ఏదైతే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు కూడా బీజేపీలో కలవబోతా ఉన్నారని కూడా వార్త వస్తా ఉంది. విలీనం కాబోతా ఉంది అన్నది కూడా చక్కర్లు కొడతా ఉంది. ఇది ఎలా చూస్తా ఉన్నారు? భారతీయ జనతా పార్టీలో బీఆర్ఎస్ విలీనం అనేటువంటిది ఒక ట్రాష్. ఎన్నడూ కూడా బీఆర్ఎస్ పార్టీ బీజేపీతో కలుసుకోవడం కానీ, బీజేపీతో పొత్తు విషయంలో ఆలోచించడం కానీ మేము మొత్తంగా మా రాజకీయ జీవితంలో 2001 నుంచి ఇప్పటి వరకు లేదు. ఇది కూడా ఒక దుష్ప్రచారంలో భాగం. పార్లమెంట్ ఎన్నికలప్పుడు, అసెంబ్లీ ఎన్నికలప్పుడు కూడా ఇటువంటి దుష్ప్రచారాలు చేసే కొంత లబ్ధి పొందిరు. మళ్ళీ స్థానిక సంస్థల్లో లబ్ధి పొందడానికి ఇటువంటి రాజకీయ పార్టీల్లో చేరడం, కలవడం, ఇంకొక పార్టీలో కూడా అనేటువంటిది రాజకీయాల్లో ఒక సాధారణ ప్రక్రియ. అది పెద్దగా సీరియస్ గా చూడాల్సినటువంటి అంశం కాదని మేము భావిస్తాం. అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాల చేసిన వ్యాఖ్యలు ఎలా చూస్తా ఉన్నారు? ఆయన వ్యాఖ్యల్ని ఆయన లేఖ నేను చూడలేదు. పత్రికల్లో వచ్చినటువంటి వార్తల వరకు మేము బీజేపీలో కలవబోతున్నది కాబట్టి ఒక హైపోథెటికల్, అంటే ఒక ఊహాజనితమైనటువంటి వాస్తవానికి ఇవాళ ఆయన ఒక రూపం ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. బీజేపీతో బీఆర్ఎస్ కలవడం అనేటువంటిది ఒక ఊహాజనితమైనటువంటి ఒక విషయం. ఆ ఊహాజనితమైనటువంటి ప్రశ్నల మీద నిర్ణయాలు తీసుకునేటువంటి వాళ్ళు రాజకీయ నాయకులు ఎట్లయితారు? వాస్తవాల మీద, జరుగుతున్నటువంటి అంశాల మీద, ప్రజలు ఆలోచిస్తున్నటువంటి తీరు మీద రాజకీయాల్లో నిర్ణయాలు జరగాలి కానీ ఒక ఊహాజనితమైనటువంటి అంచనాలతో ఇవాళ రాజకీయ పార్టీలకు పోవడం అనేటువంటిది అది వాళ్ళే నిర్ణయించుకోవాల్సినటువంటి అంశం. ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు పోయినంత మాత్రాన ఒరిగేది లేదు, పోయేది ఏం లేదు. వాళ్ళు వార్డు మెంబర్లకు కూడా గెలవనోళ్లను, అసలు సర్పంచ్లకు కూడా కానోళ్లను ఎమ్మెల్యేలను చేసిన స్థాయి కేసీఆర్ గారిది. వాళ్ళు పోతే కొత్త రక్తం వస్తుంది, కొత్త యువతరము, కొత్త యువశక్తి పార్టీలో పెరిగిపోతుంది. వెళ్తున్న కొద్దీ ఒక మాటలు కూడా అంటున్నారు, ఏదైతే బీఆర్ఎస్ లో కొంత మమ్మల్ని ఒత్తిడి చేసి ఉన్నన్ని రోజులేమో పార్టీ అధికారాన్ని, పార్టీలో ఉన్న లాభాలన్నిటినీ, టికెట్లను తీసుకున్నారు, ఎమ్మెల్యేలుగా గెలిచిండ్రు, లాభాలన్నీ అనుభవించిండ్రు, ప్రజలను పిప్పి చేసిండ్రు. మళ్ళీ పోయేటప్పుడు కేసీఆర్ గారి మీద తుమ్మెత్తిపోస్తున్నారు. ప్రజలన్నీ గమనిస్తూనే ఉన్నారు. పోయేటోడు పోవడం వల్ల మాకు మంచే జరుగుతుంది తప్ప మాకు వచ్చే నష్టం ఏం లేదు, ఇంకా పోవాలని చూస్తున్నాం. శనిగాళ్ళు పోతున్నారు. వాడు గాషారం బాలేనోడు అటు ఇటు పోతాడు. గట్లనే గిది కూడా అంతే. బీజేపీలో విలీనం కాబోతా ఉంది, దానికంటే ముందే మనం వెళ్ళిపోతాం. తీసుకొని కొడతా అని ఇదివరకే చెప్పినా, మళ్ళా కూడా చెప్తానా, బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అనేది ఇంకెవరన్నా మాట్లాడితే ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని కోరుకుంటానా. విలీనం లేదు, ఏ లీనం లేదు. బాపు కేసీఆర్ గారు మా అధినాయకుడు, ఆయన సారథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ, మా వర్కింగ్ ప్రెసిడెంట్ రామన్న గారి సారథ్యంలో కూడా ముందటికి పోతుంది. రాబోయే రోజులల్లా ఏ ఎలక్షన్లు వచ్చినా కూడా బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పట్టబోతున్నారు.